నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు గాంధీ పార్క్, ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే కవిత గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. జీవో 3ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 33% మహిళలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధర్నాకు దిగారు టీఆర్ఎస్ నాయకులంతా కూడా. ఈరోజు మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మరి నిజంగానే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఆయన ఏం మాట్లాడతారు, ఆయనే అడిగి తెలుసుకుంటారు. సార్, నిజంగా చూస్తే మరి ఇప్పుడు జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలంతా కూర్చున్నారు కవిత గారి ఆధ్వర్యంలో. ఏంటి మరి నిజంగానంటే మహిళలకి అన్యాయం జరుగుతుందని అనుకోవచ్చు ఈ విషయం ప్రకారం? మొదట నా మహిళా సోదరులందరికీ కూడా, నా అక్కలకు, నా చెల్లెళ్ళకు, నా అమ్మలందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి నా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళా హక్కులు కలరాస్తున్నాయి అని చెప్పేసి, మహిళా సాధికారత కావాలని చెప్పేసి మరి రాజ్యాంగబద్ధంగా అనేక సందర్భాల్లో రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి మరి 2-3 దశాబ్దాల కాలం నుంచి కొట్టడం జరుగుతూ ఉన్నది. మరి గతంలో కూడా మరి ఇదే కవితమ్మ గారు, మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడపడుచు, మరి ఆడబిడ్డలకి 33% రిజర్వేషన్ కావాలని ఢిల్లీ వేదిక కూడా మరి ఉద్యమం చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే విషయం ఏంటంటే, గతంలో ఒక రాజస్థాన్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, మరి ఆ హారిజాంటల్ రిజర్వేషన్స్ను ఇవ్వాలని చెప్పేసి, వర్టికల్ రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆయా రాష్ట్రాలకి హక్కు ఇవ్వడం జరిగింది. మరి గతంలో మరి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అన్యాయం జరగద్దు, రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు తగ్గుతాయని చెప్పేసి 33% కంటే తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 33% కంటే ఆడబిడ్డలకు తగ్గొద్దు, ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తగ్గొద్దు అనే పద్ధతిలో కేసీఆర్ గారు గత ప్రభుత్వము మరి రాజస్థాన్ ఇచ్చినటువంటి హైకోర్టును తీర్పును ఇంప్లిమెంట్ చేయకుండా మన తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసి స్పెషల్ జీవో ద్వారా, మరి 41 స్టెప్ జీవో ద్వారా మరి మహిళా ఆడబిడ్డలకి, మన బిడ్డలకి, మన చెల్లెళ్ళకి, మన బిడ్డలకి, మన ఆడబిడ్డలకి 33% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వాలని కోసం ప్రయత్నం చేసింది, ఇచ్చింది కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి అన్నారు, మహిళా సాధికారత అని చెప్పేసి మాట్లాడిన సందర్భము మరి ప్రియాంక గాంధీ గారు, సోనియమ్మ కూడా మరి చాలా సందర్భాలు మాట్లాడతారు. అట్లాంటిది మరి పదే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ అని చెప్పేసి మాట్లాడతారు, లేకపోతే సమ్మక్క సారక్కలని మాట్లాడతారు, రాణి ద్రౌపదేవి అని మాట్లాడతారు. కానీ తీరా ఆడబిడ్డలకు మరి వారికి తెలిసి చేశారా, తెలియక చేశారా? మరి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మగవాళ్ళు కాబట్టి మరి హడావిడిగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక మరి ఆతృతతోటి మరి ఉద్యోగాలు ఇవ్వడం కోసము ఈ జీవో అడ్డొస్తుందని చెప్పేసి వారిని పక్కదారి పట్టించి, ముఖ్యమంత్రి గారిని వారికి తెలియకుండా పక్కదారి పట్టించి మరి ఆ హైకోర్టులో ఉన్నటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటే మనము ఇమీడియట్గా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ హైకోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకొని జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మరి ఆడబిడ్డల గొంతు కోయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇలా మన ఆడబిడ్డలకి 33% రిజర్వేషన్లు, ఉద్యోగాలు, 100 ఉద్యోగాలు ఉంటే 33 ఉద్యోగాలు వాళ్ళకి కావాలి. ఇలా మన ఆడబిడ్డలు మన ఎవరైనా సరే స్త్రీ మరి నారీ శక్తి అని చెప్పేసి మనం మాట్లాడతాం, మరి ఆదిశక్తి అని మేము మాట్లాడతాం. ఆడబిడ్డలు ముందుకు వస్తేనే మరి కుటుంబాలు బాగుపడతాయి. ఆడబిడ్డలు చదవాలి, ఉద్యోగాలకు రావాలి, బయటకు పాలించే దాంట్లో కూడా రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. అట్లయినప్పుడు మాత్రమే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుంది. మీరు మాట్లాడతారు కాబట్టి దీనివల్ల ఆ ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు ఇమీడియట్గా జీవో నెంబర్ 3ని రద్దు చేసి 41 జీవోని పునరుద్ధరించి 33% కంటే ఎక్కిద్దాం. మన ఆడబిడ్డలకి ఏముంది? మరి ఏ కులమైనా, ఏ మతమైనా ఆడబిడ్డలకు ముందుకు రావడం అనేది, ఆడబిడ్డ అనేది, స్త్రీ అనేది, మహిళ అనేవాళ్ళు, బ్రాహ్మణ మహిళ కూడా ఒక దళితురాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉమెన్ కూడా, అంటే ఒక దళితుడి కంటే కూడా బ్రాహ్మణ ఉమెన్ ఇంకా అత్యంత నష్టం అంచబడుతుందని చెప్పి చెప్పినటువంటి సందర్భం బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పిండు. కాబట్టి వారు జీవితాంతం మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేసిండు. మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లుకు
వ్యతిరేకంగా మరి ఇందుకోటి బిల్లు కోసము వారు న్యాయశాఖ మంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసింది. సో రాజారాం గారు మీరు ఓకే సరే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతి కాకుండా మహిళలకు విరుద్ధంగా ఈ జీవో నెంబర్ 3 అనేది తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో మీ ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు మీ క్యాబినెట్లో మహిళలకు పెద్ద స్థానం ఏం కలిపి ఏమంటే ఇప్పుడు మనం ఏమన్నమాట్లాడుతుంటే మహిళలకు సబితా ఇంద్రెడ్డి గారు ఉన్నారు, మన సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఏమంటుంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాన్ని పక్కదారి పట్టించకుండా ఈ సందర్భంలో అయితే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా మహిళల హక్కుల్ని మహిళా హక్కుల్ని కాపాడింది కదా కేసీఆర్ గారు. మహిళా ఆడబిడ్డలకి రిజర్వేషన్లు ఇచ్చి తీరండి కదా. ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి కదా, 33% కంటే ఎక్కువ వచ్చినాయి. మీరు తీయండి, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎక్కువ శాతం వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇలా ఇచ్చిన దాన్ని ఇలా తీసేస్తున్నది, లాక్కుంటున్నది మన ఆడబిడ్డలు తినే బుక్ నోట్ కార్డ్ బుక్ అని ఎవరు లాక్కుంటున్నారు. కాబట్టి నేను ఏమంటే రేవంత్ రెడ్డి గారు కాన్షియస్గా చేసిండ్రు, కాన్స్పిరసీ ఉందని అనట్లేదు. అది వారికి తెలిసి జరిగిందా, చిలక జరిగిందా, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి హైకోర్టులో కేసును విడ్రా చేసుకుంటే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఎవరైనా తప్పుదారి పట్టించిండ్రో తెలియదు కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారి ఒక మిత్రుడు, పాత మిత్రుడుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. మీరు ఇమీడియట్గా నెంబర్ 3 జీవో నెంబర్ రద్దు చేయండి, రద్దు చేసి 33% ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వండి ఆడబిడ్డలకి. ఓకే సరే, మీరు పార్టీ మారడం జరిగింది, ఏంటి కారణాలు ఏంటి, ఎందుకని? ఎప్పుడు నేను వచ్చి ఎప్పుడో 5 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు కొత్త కాదు కదా, ఈ రోజు కాదు కదా పార్టీ మారింది. నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమ పార్టీలో ఉన్నాను. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తే కదా. ఉన్నాను కానీ వాళ్ళు టికెట్ ఇవ్వనందుకు కదా, 2018 టికెట్ ఇవ్వనందుకు కదా వచ్చి. ఓకే సో మరి ఈసారి టికెట్ ఏంటి మీకు ఎంపీగానే ఆలోచనలు చేస్తా ఉన్నారని చెప్పేసి రకరకాల పుకార్లు వస్తాయి. ఏంటి సార్? నిజామాబాద్ జిల్లాలో మా కవితక్క పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అక్క మళ్ళీ గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అరవింద్ను ఓడిస్తా అని చెప్పి తన శబ్దం పండింది. అరవింద్ ఓడిపోవాలి, మా అక్క గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా తమ్ముళ్ళుగా అంతే అక్కకు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఓకే సో నిజంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళల కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారని మీకు అనిపించండి. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది, 2500 రూపాయలు అకౌంట్లో వేసే కార్యక్రమం చేపట్టింది, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మొదలుపెట్టింది, 200 యూనిట్లు కరెంటు కూడా తగ్గించే పరిస్థితి చేశారు. ఇవ్వలేదు కదా, కొన్ని చోట్ల అమలు అవుతున్నాయి కదా. ఎక్కడ ఒక ఆర్టీసీ బస్సులలో ఇవ్వడం తప్ప, ఉచిత ప్రయాణం ఇవ్వడం తప్ప ఇంకెక్కడ ఇచ్చింది? మేము స్వాగతిస్తున్నాం కదా, ఇంకా ఇవ్వాలని మేము వాళ్ళ మేనిఫెస్టోని అడుగుతున్నాం. మేము మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణాలు బ్రహ్మాండంగా జరగాలి, ఇంకా బస్సులు కొనాలి, రేవంత్ రెడ్డి గారు మంచి ఏసీ బస్సులు కొనాలి. ఎందుకంటే లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళ ఉన్నది తెలంగాణలో, బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంది, ఎందుకు లేదు? దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు. సోదరా, ఇవాళ తెలంగాణ రాకన ముందు బడ్జెట్ ఎంత, కేసీఆర్ గారు దీపేటప్పుడు బడ్జెట్ ఎంత, అంతకుముందు వచ్చినట్టు పన్నులు ఎంత, ఆదాయం ఎంత, ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఎంత. కాబట్టి గొప్పగా ఉన్నటువంటి దాన్ని వారికి తెలుసు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారికి వడ్డీన విస్తారాకులాగా బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టిండు. కాకపోతే రాజకీయంగా ఏదో టీఆర్ఎస్ను విమర్శించాలని చెప్పేసి విమర్శిస్తారు కానీ వారు లక్కీగా వారు అనుకుంటారు కేసీఆర్ బ్రహ్మాండంగా నా కోసం సెక్రటరీ కట్టిండు, నా కోసం బ్రహ్మాండంగా రోడ్లు వేసిండు, నా కోసం కేటీఆర్ హైటెక్ సిటీ మొత్తం రోడ్లన్నీ కూడా బ్రహ్మాండం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ప్రజల కోసం కడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, మంచి బడ్జెట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా 2500 ఇవ్వాలి, సిలిండర్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, కొత్త పెట్టద్దు దాంట్లో. ఈ ఐటీ ఉందని అర్హులు కాదు, అందరికి ఇవ్వాలి. ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అందరికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఇచ్చారు కేసీఆర్ గారు, అందరికి ఇచ్చారు ఫర్ ఆల్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు ఫర్ ఆల్. ఏది ఏం లేదు, రైతు బీమా ఇచ్చిండ్రు. రైతు ఒక గుంట ఉంటే 3 గుంటలు ఉంటే రైతుకి చనిపోతే ఆ కుటుంబంలో ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో కేసీఆర్ గారు పంపించారు. కాబట్టి కేసీఆర్ గారికి కులము, మతము, ప్రాంతము అని ఏది తేడా లేదు. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా పెన్షన్స్ ఇచ్చిండ్రు. దాంట్లో ఏమి లేదు. నీకు కొద్దిగా ఉద్యోగస్తులు ఉన్నటువంటి పిల్లలకు తప్ప మిగతా అందరికి కూడా ఇవాళ నీ ఇల్లుంటే ఇవ్వము, నీకు బైక్ ఉంటే ఇవ్వము, నీకు కారు ఉంటే ఇవ్వము, సిలిండర్ ఇవ్వము అని చెప్పేసి కోతలు విధించే పరిస్థితి కదా. కోతల ప్రభుత్వము, కోతలే ఉన్నాయి కానీ కోతలు 3 నెలలు కాలేదు, మీరు అప్పుడే ఎదురుదాడి చేస్తా ఉన్నారు. కూతలు ఉన్నాయి, కోతల కూతలు కూసింది కానీ మొత్తం కోతలే చేస్తున్నారు, కోతలే. థ్యాంక్ యూ. మరి మొత్తానికైతే ఈసారి టీఆర్ఎస్, ఎందుకంటే
అన్ని 17 స్థానాల్లో పోటీ చేయబోతుంది. కానీ టీఆర్ఎస్ బలం సరిపోకనేనా బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో ప్రతి సందర్భము ప్రతి ఎన్నిక ప్రతిది కూడా రాజకీయంలో కొత్తదే ప్రతిది కూడా ప్రతి సందర్భం ప్రతి అడుగు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, నేను ప్రయాణం చేస్తున్నా కొత్త అడిగే. నేను ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, కొత్తగా జర్నీ చాలు చేయడమే. కాబట్టి ఉన్నటువంటి రాజకీయ సందర్భాలు అవసరాలు. మీరు సీనియర్ కదా, ఒక మాట అడుగుతా. మొన్నటి దాకా ఇద్దరు అమ్మనాబూతులు తిట్టుకున్న వాళ్ళు మరి ఎట్లా ఏమిటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంత బద్ద శత్రువులు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా ప్రేమ మత్తులో కూరుకుపోతుండే ఇద్దరు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు. అప్పుడే ఏది ఒక్కసారి గౌరవార్థంగా కలిసినందుకు అర్థమైతుంది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడడం వేరుంటది, దాంట్లో మాటలు తేడా కనిపిస్తుంది నీకు. మనం బయటకి ప్రదర్శించకున్నా చెప్పకున్నా అన్ని కూడా గమనిస్తారు ప్రజలు, అన్ని గమనిస్తారు. ప్రజల విఘ్నులు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ అది ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్నది. కేసీఆర్ గారు దించిన తర్వాత కూడా కొనసాగుతున్నది. అందుకే హరీష్ గారు త్వరలో బీజేపీలోకి వెళ్తాడు, రేవంత్ రెడ్డి. చూద్దాం ఎవరు పోతారు, ఎవరు ఉంటారు, ఎవరు తిరుగుబాటు చేస్తారో చూద్దాం కదా. మొత్తానికి ఎన్ని సీట్లు సాధిస్తుంది సార్ టీఆర్ఎస్? మాక్సిమం సీట్లు వస్తాయి టీఆర్ఎస్ పార్టీ. మాక్సిమం అంటే 10 రావచ్చు, 100% వస్తాయి. గతంలో వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమంటుంటే 2018లో అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా మిత్రం ఎట్లుంటుంది అంటే రాజకీయం ఎప్పుడు కూడా స్టాగ్నెట్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. సమాజం ఎప్పుడు కూడా మనిషి మారుతానే, మనిషి స్పీడ్గా డైనమిక్గా ఉంటాడు. భౌతికంగా ఒక దగ్గర ఉండదు, ఒక దగ్గర స్టాగ్నేట్ రిజిడ్గా ఉండదు. సమాజం కూడా రిజిడ్గా ఉండదు. ఇప్పుడు రేపు ఏమైతే తెలియదు. ఇలా నేను బ్రహ్మాండంగా నవ్వుతున్నాను, రేపు ఏమైతుందో కూడా తెలియదు నా పరిస్థితి. పోతున్న సమయంలో యాక్సిడెంట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఒక మాట చెప్తున్నాను. ఇంకా గొప్పగా ఇంకా ఆనందమే పడవచ్చు. కాబట్టి నేను ఏంటంటే భౌతిక పరిస్థితులు ఇప్పుడు కూడా మీకు ఉంటుంది. 2018లో నేను చెప్తున్నాను మీకు ఉదాహరణ. 2018లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయండి? 88 సీట్లు వచ్చాయి. 88 సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినా కూడా 12 ఒక నిమిషం. ఎంపీ సీట్లు ఎంపీ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 2018 నవంబర్లో డిసెంబర్ 7వ తారీఖు నాడు గత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఎంపీ ఎలక్షన్స్ ఏప్రిల్లో జరిగినాయి. అంటే ఎన్ని సీట్లు రావాలి టీఆర్ఎస్ పార్టీకి? 88 అంటే కనీసం 14 సీట్లు రావాలి. ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. 9 వచ్చినాయి. అంటే నేను చెప్తాను 3 నెలల్లో మారింది. 3 నెలల్లో టీఆర్ఎస్ ఇచ్చినటువంటి అధికారాన్ని తగ్గించింది, కోత పెట్టిన ప్రజలు. చెప్తున్నా, ప్రజలు కోరుకున్నారు అప్పుడు. అంటే అట్లా కోరుకుంటారు, ఇప్పుడు కూడా కోరుకుంటారు అంటారు. నేను ఏది కూడా ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అందుకోసం మారింది అంటున్నా. అందుకోసం మారింది. రేపు ఎంపీ కూడా మారుతుంది అంటున్నా. 18లో ఎంపీలో ఇప్పుడు 64 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి 6 సీట్లు వస్తాయని గ్యారెంటీ ఏం లేదు. 2 రావచ్చు, 3 రావచ్చు, కాంగ్రెస్కి 5 రావచ్చు. టీఆర్ఎస్ పార్టీకి 40 వచ్చినాయి కదా, రేపు అవి 10 రావచ్చు, 8 రావచ్చు. 64 వచ్చినాయి కాబట్టి వాడికి 2 రావచ్చు, 3 రావచ్చు అంటున్నారు. మరి మీకు 39 కదా సార్? అదే సార్, 39లో పెరుగుతాయి అంటున్నా. ఇప్పుడు 39 సీట్లకు ఎన్ని రావాలి? 5 సీట్లు రావాలి కదా లెక్క. 5 సీట్లు రావాలి కదా, 5 కంటే పెరుగుతాయి అంటున్నాను నేను. 2018లో 88 సీట్లు వచ్చినప్పుడు మరి 14 ఎంపీ సీట్లు రావాల్సింది టీఆర్ఎస్ పార్టీకి 9 వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ తగ్గుతాయి కదా, టీఆర్ఎస్ పెరుగుతాయి కదా. ఫైనల్ గా మరి ఇప్పుడు ఏంటి ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేసే వరకు మీ పోరాటం? ఖచ్చితంగా కవితమ్మ ఏది చేసినా గొప్పగా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది. తను గట్టిగా మరి రాణి రుద్రమ వారసత్వము, సమ్మక్క సారక్క వారసత్వాన్ని పునిపుచ్చున్న ఆడబిడ్డ కాబట్టి గట్టి కుట్టాడుతూ ఒట్టిగా వదిలిపెట్టింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.